ప్రార్థన చేసుకుని ఈ మధ్యాహ్న కాల సమయంలో కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని కాచి కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక పర్యాయం ఆయన యొక్క సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా రెండు భాగాలుగా పాత నిబంధన కాలంలోను అలాగే నూతన నిబంధన కాలంలోను మరి దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలను మనం తెలుసుకోవడానికి ఉదయకాల సమయంలో మరి నూతన నిబంధన గ్రంథం నుంచి అలాగే పాత నిబంధన కాలంలో అనగా ప్రవక్తల గ్రంథాలని సాయంత్రకాల సమయంలో మనం ధ్యానం చేయడానికి వర్తమానాలుగా, సందేశాలుగా, పాఠ్యాంశాలుగా తెలుసుకోవడానికి దేవుడు చక్కనటువంటి ద్వారాన్ని మనకు తెరిచి ఈ చక్కటి చల్లటి సమయంలో ఆయన సన్నిధిని, ఆయన కాంతులను మనకు ప్రకాశింపజేస్తూ అనునిత్యం మనల్ని పోషించి సంరక్షించి కాచి కాపాడుతున్న కన్న తండ్రికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి ఇక సమయంలో సమయలు మొదటి గ్రంథం నుంచి ఈ దినపు వర్తమానంలో మనందరం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో సమయలు మొదటి గ్రంథము 23వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మోషబాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియాపరుల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి సుధుడు స్వాగతం తెలియకున్న తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వేగురు తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం చేసినందుకు ఇది వేదన సుధుడు స్వాగతం తెలియకున్నాం తండ్రి. తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సమయాలు మొదటి గ్రంథం తండ్రి 24వ అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా నేర్చుకుంటుండగా తెలుసుకుని మాకు సౌందర్యమైన తెలియ జ్ఞానం ప్రసన్న తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓజులు వేసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాపాడండి. వాక్యం పోసిన దేవుడు దీని సాయంత్రం కాచి కాపాడండి. ఈ ప్రార్థన మా ప్రేమ కొంటాను మా ప్రభుత్వం వేసుకృష్ణ ప్రాథమిక సంఘం ప్రిపలు తండ్రి. రైట్, మంచిది నాయన. జై తల్లి ప్రార్థన. మా తండ్రి మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ మార్చకాసం ఎగురు మీద మీ సన్ని భాగ్యం, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకటన మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ మత్స్యకాసం వీటిగా తండ్రి సమయం దర్శనం మా గ్రంథం తండ్రి. ఇది 24వ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నా నేర్చుకోవచ్చుగా తండ్రి. విని విషయాలు తండ్రి మారుతారు రాసుకుని చేయండి నేర్చుకుని నాకు ఆయన వర్గం లేదు అయితేంటండి. మాకు ప్రేమించిన సాయం సాధించిన రోజులు వైఎస్ఆర్ కృష్ణాన్ని కాపాడండి. వాక్యాన్ని పోవాల్సిన దివ్య రోజులను కూడా తీయించండి. కుటుంబాన్ని కూడా తీయించండి. సేకలు కూడా తీయించండి. నూతనంగా తారార్ఫులను సేకలను తీర్చండి. ప్రార్థన చేసుకున్నామని. రైట్, మంచిది నాయన. మరి చక్కటి ప్రార్థన చేసి దేవతి దేవుని నామాన్ని మహిమపరిచి స్తుతించి గణపరిచినటువంటి మీ ఇరువురును దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో సమయలు మొదటి గ్రంథము 24వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు మనం చదువుకుందాం. కనుక ఈ సమయంలో మనము సమయలు గ్రంథంలోనికి మొట్టమొదటిగా ప్రారంభించి నేటికి 23 దినాలు కావాల్సి వస్తుంది కదా. ఈ 23 దినాలలో మనము నేర్చుకున్నటువంటి వర్తమానాలు సంగతులు ఏంటాయి అని అంటే, ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరి కుటుంబంతో ఈ పరిచయను మనం ప్రారంభించాం? ఎవరి కుటుంబంతో మనం సమయలు గ్రంథాన్ని పరిచయాన్ని ప్రారంభించాం? ఏల్కన్న అన్నగారి కుటుంబం ద్వారాగా ఈ సమయలు గ్రంథాన్ని మనం ప్రారంభించాం. ఏల్కన్న అన్నగారి కుటుంబము, ఆ కుటుంబంలో కలిగినటువంటి శోధనను బట్టి, శ్రమను బట్టి, సమస్యలను బట్టి దేవుణ్ణి వారు వేడుకున్నారు. దేవుణ్ణి అలా వేడుకోవడానికి గల ప్రధాన కారణం ఆనాటి కాలంలో ఇశ్రాయేలుకి రాజు లేడు. కానీ ఈ కుటుంబము దైవ కుటుంబముగా, దేవుని పట్ల, ధర్మశాస్త్రం పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా, దేవుణ్ణి సేవించే కుటుంబముగా మనము లేఖనాల నుంచి చూస్తాం. కనుక ఏలకన్న గారి తరం 4 తరాల నుంచి మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబముగా మనం చూస్తున్నాం. ఇదే సమయంలో మరి ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆ కుటుంబం ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని జరిగించాలనుకున్నాడు. వారే సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆయన ఒక ప్రవక్తగా ప్రజలందరి దృష్టిలో పేరుగాంచాడు. సరే, ఇలా పరిచర్య ముందుకు వెళ్తున్నప్పుడు అప్పటికి దైవిక కుటుంబంగా ఎవరి కుటుంబాన్ని మనం చూస్తున్నాం? ఏలీ కుటుంబము. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకి సేవకుడుగా అండి దైవజనుడిగా ఏలీ కుటుంబాన్ని చూస్తున్నాం.
ఆ ఏలి కుమారులు కూడా ఎలా ఉన్నారు ఏమండి, యెహోవా నెరగని మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. తన తండ్రి చెప్పిన ఆ మాటలను వారు వినలేదు, లెక్క చేయలేదు. ఒకానొక సమయంలో మరి వారు మరణించినట్లుగా యుద్ధంలో కుమారులు, తదుపరి ఏలీ గారు మరి ఇశ్రాయేలు మందసం పట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ఇశ్రాయేలు ప్రజల్లో మరి సమూయేలు గ్రంథాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఫిలిస్తీన్లు కనబడుతున్నారు. ఏమండి, ఆ తదుపరి మరి అదే సమయంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మరొక కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఎవరా కుటుంబము? యెషయా కుటుంబం, ఆ కీషు ఏమంటే కుటుంబం. కీషు గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి? అప్పటికి సమూయేలు గారి యొక్క చరిత్ర, సమూయేలు గారి యొక్క జీవితము వృద్ధాప్యం దశలోనికి వచ్చింది. సమూయేలు గారి బిడ్డల్ని ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాధిపతులుగా చేశాడు. కానీ ఏలి కుమారులాగే సమూయేలు కుమారులు కూడా దారి తొలగిపోయారు. అప్పుడు దేవుడు మరొక కుటుంబాన్ని సిద్ధం చేసుకున్నాడు. దేవుని పరిచర్యను, దేవుని యొక్క పనిని కొనసాగించడానికి. కీషు ఆయనే కీషు కుటుంబం. ఆయన భాగ్యవంతుడు. ఆయన కుమారుడు సౌలుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలనుకున్నాడు. ప్రజలు మాకు కోరారు, మాకు సర్వలోక జనులు మర్యాద చెప్పిన మాకు రాజు కావాలని. రాజు ఉంటే వారికి ఎలా ఉంటుందో, వారు ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో, వారు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పించాడు. ప్రజలు వెళ్ళలేదు. రాజుని కావాలనుకున్నాడు. నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు నీ కుమారులు, మాకు రాజుని కావాలంటే దేవుడు ఏమంటే కీషు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలుని ఏమండి ఇశ్రాయేలు మీద సౌలుని రాజుగా అభిషేకం చేశాడు సమూయేలు గారు. ఇలా ముందుకు వెళ్తున్నటువంటి కాలంలో దేవుని యొక్క చిత్తానికి లోబడలేకపోయాడు, ఆజ్ఞలకు విధేయత చూపించలేకపోయాడు. ఎవరైనా సౌలు రాజు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు మీద మరొక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. అవును, ఏ కుటుంబం అయితే దైవ కుటుంబంలో నుంచి దేవుని యొక్క సన్నిధిలోంచి బయటకు వచ్చేస్తాయో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరొక కుటుంబాన్ని వాడుకుంటూ ఉంటుంటాడు. అవును కదా? ఈరోజు మనం కాకపోతే మనకంటే చిన్నవాడిని దేవుడు తన పరిచర్య కొరకు నిలబెట్టుకుంటాడు. నేనే చేస్తాను, నా అంతటి వాడు ఎవరూ లేడనడానికి దేవుడి దగ్గర వీలు లేదు. ఇలా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మరొక సౌలు రాజు దేవుని విసర్జించే సమయానికి దేవుడు మరలా మరొక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబమే యెషయా కుటుంబం. యెషయా కుటుంబం కూడా దేవునికి బలులర్పించే కుటుంబము, దేవునికి దహన బలి అర్పించేటువంటి కుటుంబము, దేవునికి భయభక్తులు కలిగేటువంటి కుటుంబాలని దేవుడు తన మనసులో ఉంచుకుంటాడు. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుడు పరిగణలోనికి తీసుకొస్తాడు. ఇప్పుడు యెషయా కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు. ఆయన ఎవరు? దావీదు గారు. దావీదు గారిని దేవుడు రాజుగా 16వ అధ్యాయంలో చేశాడు. 16వ అధ్యాయంలో అభిషేకం చేసినటువంటి తర్వాత సౌలు రాజు గారి దగ్గర పనివాడిగా, ఆయుధాలు మోసేవాడిగా ఉన్నాడు. సౌలుకు దురాత్మ వస్తే దురాత్మని సేదరించేవాడిగా ఉన్నాడు. దురాత్మని సేదరించేవాడిగా మనకు కనబడుతున్నాడు. అలా సౌలు ఎక్కడికి పంపితే అక్కడ పనిలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలుల మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఫిలిస్తీన్లు. అంతకుముందు కూడా ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేశారు ఫిలిస్తీన్లు. ఇశ్రాయేలు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. 7 నెలల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తర్వాత వారికి దేవుడు విపత్తులను కలిగించాడు, ప్రమాదాలను రప్పించాడు, రోగాలను రప్పించాడు, వ్యాధులను రప్పించాడు. మరలా ఇశ్రాయేలు దేవుని దగ్గరికి ఆ మందసాన్ని తిరిగి పంపించారు. వారి దేశంలో ఉన్నప్పుడు వారి దైవానికి, దేవతలకి అవమానం వచ్చింది. దాగోను దేవత రెండుగా తలామండు వేరు చేయబడింది, విరగొట్టబడింది ప్రతిమ. అప్పుడు ఇశ్రాయేల్ మందసాన్ని మరలా తిరిగి పంపించేశారు. ఇలా ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఫిలిస్తీన్ పక్షాన గొలియాతు వచ్చాడు. ఇశ్రాయేల్ని అవమానిస్తున్నటువంటి విధానాన్ని దావీదు చూసి ఆత్మ ప్రేరేపణతో ఒక ఎలుగుబంటిని, సింహాన్ని ఎదుర్కొన్నాను కదా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సమక్షంలో. ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడని దావీదు ఏం చేశాడు? ముందుకు వెళ్ళి ఇశ్రాయేలుకి రక్షణ తెచ్చాడు, ఫిలిస్తీన్కి అవమానాన్ని మిగిల్చాడు. అలా ఇశ్రాయేలు యుద్ధ వీరుడిగా కనబడుతున్నారు. ఎవరైనా? దావీదు గారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి స్తుతులు పాడారు, పాటలు పాడారు. దావీదుకి 1000 కొలది, సౌలుకు 10,000 కొలదని. జనులు హతము చేశారన్నటువంటి ఒక్క మాట సౌలుకి ఇంపుగా కనబడలేదు. అక్కడి నుంచి అతని చూపు విషపు మారిపోయింది, తన ప్రవర్తన అసూయిగా మారిపోయింది. దావీదుని చంపాలనుకున్నాడు, బల్లెముతో గోడకు దిగేసేయాలనుకున్నాడు. కారణం ఏంటి? దావీదు దేవునికి భయపడుతున్నాడు గనక, దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు గనక.
నాకు లేని తోడు, నాకు లేనటువంటి ఈ పేరు నాకంటే చిన్నవాడికి వచ్చింది, చిన్నవాడు నా కళ్ళ ముందు కనబడకూడదని దావీదుని చంపాలనుకున్నాడు సౌలు రాజు. ఇలా 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో రహస్యంగా జరిగినటువంటి ఆయన 20వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ 19వ అధ్యాయంలోనే దావీదుని చంపేయాలని తన సేవకులకు అందరికీ ఆజ్ఞాపించాడు. తన కుమారుడు అడ్డుకున్నాడు. కారణం, యోనాతాను మంచివాడు గనక, నీతి న్యాయ ప్రవర్తన కలిగినటువంటి వాడు గనక తన తండ్రి మనసులో ఏకమవలేదు, పాపంతో కలవలేదు, నీతితో న్యాయంతో యథార్థతతో కలిశాడు. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడని అతన్ని సేఫ్ జోన్లో పంపించాడు, అరణ్యంలోనికి పంపించాడు. నువ్వు వెళ్ళి దాగుకో అన్నాడు, నువ్వు వెళ్ళి నివాసం ఉండు అన్నాడు. తన స్నేహితుడు మాట మేరకు దావీదు అభిషేకం పొందినటువంటి ఆయన జీవితం ఎక్కడికి వెళ్తుంది? 20వ అధ్యాయం నుంచి అరణ్యం వెంబడి వెళ్తుంది, కొండ స్థలాల్లోనికి వెళ్తుంది, గుహాల్లో ఉంటున్నాడు. దేనిని? ఒక దేవుని అభిషేకం పొందినటువంటి ఆయన. అవును ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారికి హింసలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. ఇవన్నీ ఏంటంటే పరీక్ష కాలం. నువ్వు క్రైస్తుడు అని చెప్పడానికి నీకు పరీక్ష ఉండాలి. ఏంటైనా నువ్వు క్రైస్తవుడు నీకు పరీక్షలు ఉండాలి. పరీక్షలు లేకపోతే విద్యార్థులు, స్టూడెంట్లు, లెక్చరర్లు, టీచర్లుగా, మాస్టర్లుగా, ఏమంటే స్కాలర్స్గా లోకంలో ఎదగలేరు. పరీక్షలు వారిని ప్రతిభావంతులుగా చేస్తాయి. దేవుడు శోధనల్ని, శ్రమలని నీ జీవితానికి అనుమతిస్తాడు. నీ పరిశుద్ధతను చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు, నీ నీతిని చూస్తాడు. ఇవన్నీ లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. కాళ్ళ దగ్గర బైబిల్కి దేవుడు నిన్ను ఏం చేయడం? మోషబాబు వాడుకోడు. ఆయన నేను వాడుకోవాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో నిలబడేవారిగా ఉండాలి. దావీదు అరణ్యాలంటే పరిగెడుతున్నాడు, అదుల్లాం గుహలో ఉన్నాడు. ఇప్పుడు శత్రువు తరుముతున్నాడు, దావీదు తరుముతున్నాడు. ఏమండి, అహిమేలెకు యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, గొలియాతు ఖడ్గాన్ని తీసుకున్నాడు, రొట్టెలు తిన్నాడు. ఏమండి, అరణ్యాలలో ఉన్న దేవుని సహాయం, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా లేడు. కోల్పోలేదు. అరణ్యంలోనే ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు బాప్తిసం పొందారు, అరణ్యానికి సాదృశ్యంగా వెళ్ళారు. ఈరోజు క్రైస్తవులు అరణ్యమే, లోకమైనటువంటి అరణ్యము. ఏమండి, బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడున్నాడు? ఆయన కూడా అరణ్యంలో ఉన్నాడు. ఇలా దైవ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ వస్తున్నప్పుడు అభిషేకం పొందిన వారందరూ కూడా అరణ్యాల వెంబడే వెళ్ళారు. అభిషేకానికి సాదృశ్యమే బాప్తిస్మం. ఆ బాప్తిస్మాన్ని ఇప్పుడు పొందుకున్నటువంటి మనము, బాప్తిస్మం పొందినటువంటి తర్వాత దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆ పరీక్షల్లో, పరిశోధనలో మనము నిలబడాలి. శరీర కార్యాల్లో పడిపోకూడదు. ఏమండి, దొంగతనాల్లో, పాపాల్లో, అబద్ధాల్లో, ఆశల్లో, ఏమండి లోకాశల్లో మనం వెళ్ళిపోకూడదు. వాటిలన్నింటినీ క్రీస్తు కొరకు విసర్జించాలి. ఏవి మనల్ని శోధింపనివ్వకూడదు. మనల్ని ఏదైనా శోధించేవి ఏమన్నా ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో దైవలేఖనాలని మనల్ని శోధించాలి, పరిశోధించాలి, మనల్ని కడగాలి, మనల్ని మార్చాలి, దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధం చేయాలని దైవలేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇలా మొదటి భాగాన్ని మనం చూసినట్టు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం వరకు సౌలు రాజు యొక్క జీవిత చరిత్ర, ఆయన రాజుగారి పరిపాలనా కాలము, ఇశ్రాయేలు యుద్ధాలు, అలాగే ఏమండి యోనాతాను తన కుమారుల యుద్ధాలు, ఫిలిస్తీన్ల యుద్ధాలు, అలాగే దైవిక కుటుంబాలు, హన్నా గారి కుటుంబము, అలాగే సమూయేలు గారి కుటుంబము, ఏలీ కుటుంబము, అలాగే తర్వాత కీషు గారి కుటుంబము 15 అధ్యాయంలో మనకు కనబడతాయి. 16వ అధ్యాయంలో యెషై కుటుంబము, దావీదు, ఏమండి యెషై కుటుంబం, యెషై ఏమండి దావీదు గారి యొక్క అభిషేకము, దావీదు రాజు గారి యొక్క ఏమండి అరణ్య నివాసం, ఇవన్నీ మనకి రెండో భాగంలో కనబడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు 24వ అధ్యాయం మనం చదివేసుకుందాం త్వరగా. 24వ అధ్యాయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 24వ అర్థం చేసుకోవడం కొరకు చిన్న ఆత్మ సాయం కొరకు ప్రార్థన. మహాగణుడా, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మేము చదవడానికి సిద్ధపడుతున్నాం. మా హృదయాలను, మా మనసులను, మా మనోనేత్రాలను తెరవండి. వ్రాయబడిన ప్రతి మాట, ప్రతి అక్షరాన్ని నాయన అవపాసన పెట్టి అభ్యసించి, తండ్రి పరీక్షించి, పరిశోధించి మీ మాటలను వెలికి తీస్తూ ఉండగా మీ సహాయంతో మమ్మల్ని నింపమని ప్రార్థనలోను, పరిచర్యలోను నాయన ఉన్న నీ బిడ్డల్ని ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య అనంతరం ఈ వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించండి, దీవించండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, సంఘ దైవ సేవకులను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం నేపథ్యాన్ని చూద్దాం ముందుగా. ఓకేనా మోషబాబు? ముందుగా నేపథ్యంలో 23వ అధ్యాయంలో దావీదు సౌలుకి భయపడి అరణ్యాల్లో దాగి జీవిస్తున్నాడు. ఎవరు జీవిస్తున్నారు? సౌలుకి దావీదు భయపడి అరణ్యంలో జీవిస్తున్నాడు. సౌలు రాజు దావీదుని చంపడానికి నిరంతరం వెంబడిస్తున్నాడు.
ఫిలిస్తీన్ల యుద్ధం ముగిశాక సౌలు 3000 మంది సైనికులతో దావీదును వెతకడానికి ఎనిగేది ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక గుహలో దావీదు మరియు అతని మనుషులు దాగి ఉండగా సౌలు తెలియక అదే గుహలోనికి ప్రవేశిస్తాడు. సౌలు ఆ గుహలోనే ఉన్నాడు, ఆ గుహలోనే ఉన్నాడు, ఎనిగేది గుహలో. ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదుకి తెలియగానే దావీదు అనుచరులు అందరూ వచ్చి సౌలుని చంపి దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, ఇదే మంచి సమయం అని దావీదుకి తన సైన్యాలు సెలవిస్తున్నాయి. అలాంటి టైంలో ఈయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరుగుతుందో సారాంశంలో మనం చూద్దాం. ముందుగా నేపథ్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని చూద్దాం. సౌలు గుహలోనికి రావడం. ఓకేనా? సారాంశంలో మొదటి భాగం 1 నుంచి 7 వచనాలు. సౌలు గుహలో విశ్రాంతి కోసం ప్రవేశించాడు. దావీదు అనుచరులు ఇది దేవుడిచ్చిన అవకాశమని సౌలును చంపమని దావీదును వేడుకున్నారు. కానీ దావీదు సౌలును చంపకుండా అతని వస్త్రపు అంచును మాత్రమే రహస్యంగా కత్తిరిస్తాడు. ఓకేనా? ఆ తర్వాత తన మనస్సాక్షి బాధపడుతుంది. ఎందుకనంటే సౌలు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాని వస్త్రపు చెంగు కోసినందుకు బాధపడుతున్నాడు, చంపడానికి కాదు. వస్త్రపు చెంగు కోసినందుకు బాధపడుతున్నాడు ఆయన. చూసారా ఎంత మంచి మనసు. చూద్దాం ఆ మంచి మాటలని సారాంశంలో మొదటి భాగాన్ని చదువునాను అంతే. తరుముట మాని తిరిగి దావీదు ఏదేనుగో అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకును వెదుకుటకై బయలుదేరును. ఆ మార్గమున గొర్రెలు అందులో సౌలు సంకాని వర్తనమునకు పోగా దావీదును అతని జనులను ఆ గుహలోపల భాగంలో ఉండిరి. దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీ అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగించనని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని వస్త్రపు సింగు కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనసు నొచ్చుకొని ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. చూసారా? చదువు 7 వచనం కూడా చదువున్నాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీక వారిని ఆపిను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ఎవరి కోసమైతే ఎదుగుతున్నారో వెతుకుతున్న ఆయనకి వెతికే ఆయన కనపడ్డాడు. అంటే సౌలేమో వెతుకుతున్నాడు దావీదుని. వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడు? గుహలోనికి వచ్చాడు. అక్కడే దావీదు ఉన్నాడు. ఆ విషయం సౌలుకి తెలియదు. ఇప్పుడు ఈ విషయం తన అనుచరులకి వీళ్ళందరికీ తెలిసింది. తెలియగానే అప్పుడు ఏం చేశారంటే దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సమయం ఇదే అన్నాడు. దావీదు ఆలోచించాడు, బాగానే దొరికాడు సౌలుని, ఇక్కడ ఇతను చంపేస్తే ఈ అరణ్యంలో నుంచి అంతఃపురంలోనికి వెళ్ళిపోవచ్చు, నేను సంతోషాల్లోనికి వెళ్ళిపోవచ్చు, సుఖాల్లోనికి వెళ్ళిపోవచ్చు అని అనుకోలేదు. దేవుని మీద ఆలోచన నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఈయన దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు. ఎవరి మోసో ఇలా చూడాలి. సౌలు ఎవరి చేత అభిషేకం పొందాడు? కనుక ఎలాంటి ఆయన నేను చంపకూడదని తన వస్త్రపు చెంగిని కోసి తప్పించుకుని వచ్చేసాడు. వస్త్రపు చెంగును కోసిన తర్వాత కూడా తన మనస్సాక్షి తాను ఒప్పుకోవడం లేదు. అది దేవుని పట్ల దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదు అని చెప్పడానికి సూచన. దేవుడు ఎక్కడ మెల్ట్ అయిపోయాడంటే దావీదుకి సౌలు వస్త్రపు చెంగును కోయడానికి ఈయనంత బాధపడ్డాడు కదా, ఎలాంటి వాడు నా ప్రజలకు రాజు కావాలనుకున్నాడు. ఈ ట్రైనింగే అరణ్యాలు ఇస్తున్నాడు దావీదుకి. అంతఃపురంలో ఈ ట్రైనింగ్ అవ్వదు. అంతఃపురంలో ఇంటి దగ్గర ఉంటే మనకి మాటలు రావు. ఎక్కడికి రావాలి? అరణ్యం అనేటువంటి దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడికి వచ్చాం గనక ఆయన సంకల్పం విశాలంగా కనపడుతుంది, ఆయన ప్రేమ అమోఘంగా కనపడుతుంది. మనకు అర్థం చేస్తున్నాడు దేవుడు. ఇలా వస్త్రపు చెంగు కోసినందుకే దావీదు మనసు నొచ్చుకోలేదు, బాధపడిపోయాడు, ఏడ్చేశాడు. ఇది సారాంశంలో మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుదాం. రెండో భాగంలో 8 నుంచి 15 వచనాలు. దావీదు తన నిర్దోషత్వాన్ని నిరూపించడం. దావీదు ఏం చేస్తున్నాడు? 8 నుంచి 15 వచనాలు సారాంశంలో రెండో భాగం.
చింత వల్లకు సౌలు భయం వలన తర్వాత దావీదు అతన్ని పిలిచి నమస్కరించాడు. తర్వాత వస్త్రపు చెంగును చూపించి తాను సౌలుని చంపే అవకాశం ఉన్నప్పటికీ చంపనని పారిపోయాడు. దేవుడు తమ మధ్య తీర్పు తీర్చాలని చెబుతున్నాడు దావీదు గారు. ఇది సారాంశంలో లేఖనాలను చదువుదాం. 8వ వచనం నుంచి 8వ వచనం వెరీ గుడ్. 8వ వచనం చదువు చేత. అప్పుడు దావీదు లేచి అక్కడ నుండి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా ఎవరిని పిలుస్తున్నాడు? సౌలుని పిలుస్తున్నాడు. నా ఏలినవాడా అని. అర్రే, శత్రువుకి తన కళ్ళ ముందే ఉన్నాడు. సౌలు ఏం చేయలేకపోతున్నాడు ఏంటి? ఏం చేయలేడు. ఏదైనా బలం ఉంటే కదా. 3000 మందిని తీసుకుని వచ్చాడు ఇతనికి ఎంత భయమో చూడండి. ఒకటి కొరకు 3000 మందికి ఎందుకండి? కూర్చుని మాట్లాడుకుంటే అయిపోద్ది. అవును, దేవుని తోడున్నటువంటి వాడికి ఎంతమంది సైన్యాలు వచ్చినా వాడికి ధైర్యం సాలదు. సరే, కింద మాట అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూసును. దావీదు నేల సాష్టాంగపడి అంటే సౌలుకి ఏం చేస్తున్నాడు దావీదు? ఏమంటే శత్రువుకి ఎవరైనా సాష్టాంగ నమస్కారం చేస్తారా? దావీదు వినయం అలాంటిది. అందుకని అతను స్వస్థ బుద్ధి గలవాడు. ఎంత విధేయత చూడండి. అది సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత ఏంటంటే సౌలుతో ఇట్లనను, దావీదు నీకు కీడి చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించును. అది నీవు కండ్లారా చూసితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పునని నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు గనక నా ఏలిన వాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము. మరలా ఎవరిని సంబోధిస్తున్నాడు ఆయన? నా తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఏమండి, సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ఎంత మంచి లక్షణాలు కనబడుతున్నాయి చూడాలి దావీదులో. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు సెంగును మాత్రమే కోసితిని గనక నా వలన కీడు ఎంత మాత్రమును నీకు రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను పాపము చేయవాడినై ఉండగా నీవు నా ప్రాణము తీజూచుచున్నావు, నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా న్యాయం విషయమై నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను అని అంటున్నాడు. చూడండి, నేను నిన్ను చంపను. తర్వాత ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చున్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నెల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. అయితే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నా వశము కాకుండా నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. మిన్నల్ని నాడిన వాడిని అంటున్నాడు. ఏమన్నాడు? చచ్చిన కుక్కని నేను అంటున్నాడు. ఏమంటే ఎంతగా తగ్గించుకుని మాట్లాడుతుంటే ఇక దావీదు మీద సౌలుకి ఏమని కోపం వస్తుంది? అరే, సౌలు ఏదో రాజ్యాన్ని తీసుకుని ఏదో రాజ్య పరిపాలన చేసి నన్ను ఏదో అనగదొక్కేసి నన్ను ఏదో ఎంత తక్కువగా చూస్తాడనుకున్నాను. దావీదు మనసు ఏంటి నాయన ఎంత గొప్పగా కనబడుతుంది? దావీదు ఉద్దేశం ఏంటి ఎంత చక్కగా కనబడుతుందని సౌలే ఆశ్చర్యపోయాడు. అంటే అసూయ మనిషిని ఏం చేస్తారంటే అవతల వాడు మనసులో ఏముందో తెలుసుకొనివ్వదు. నీ మనసులో ఏముందో నిన్ను శోధించి, నిన్ను పరీక్షించి, నిన్ను దుష్టుడిగా మార్చి, దుర్మార్గుడిగా మార్చి అవతల నీలో ఉన్నటువంటి ఆ గుడ్ క్వాలిటీస్ అన్నీ బ్యాడ్ క్వాలిటీస్గా చేసేస్తుంది. అలాగే అయిపోయింది సౌలు జీవితం. ఓకేనా? మిన్నెల్లిని కదా అన్నాడు. ఎంత గొప్పవాడా దావీదు రాజని సౌలే ఆశ్చర్యపోయేటట్టుగా దావీదు ప్రవర్తిస్తున్నాడు. ఇక చివరి భాగాన్ని విందాం, చివరి సారాంశాన్ని చదువుదాం. సౌలు గారి స్పందన ఏంటినైనా? సౌలు గారి స్పందన 16 నుంచి 22 వచనాలు ముగింపు భాగాలు చూద్దాం. సౌలు గారు స్పందిస్తున్నాడు. ఎంతసేపు దావీదు మాట్లాడాడు కదా ఈ వర్తమానంలో. ఇప్పుడు దావీదు గారి మాటలకి సౌలు గారు ప్రతిస్పందన ఇస్తున్నాడు. 16 నుంచి 22 వచనంలో సౌలు దావీదు మాటలు విని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎవరు? సౌలు కన్నీళ్ళు వచ్చేసినాయి. అవును, ఏమండి, మనము ఎవరినైతే శత్రువుగా భావించుకున్నామో ఆ శత్రువుతో మనం మాట్లాడి చూస్తే మనకే కన్నీళ్ళు వస్తాయి.
ఎందుకంటే మన పట్ల వారంత ప్రేమను కలిగి ఉన్నారని వారితో మాట్లాడితేనే కదా నీకు తెలిసేది. వారితో నువ్వేం మాట్లాడకుండా నీ మనసులో నువ్వు పగ పెట్టేసుకుని, నీ మనసులో ద్వేషం పెట్టేసుకుని, నీ మనసులో అసూయ, కల్మషం, కుట్ర ఇవన్నీ పెట్టేసుకుని అవతల వాడితో మాట్లాడకుండా ఉంటుంటే అవతలవాడి మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? మాట్లాడితేనే కదా. ఇప్పుడు సౌలు రాజుతో మాట్లాడాడు దావీదు. సౌలు ఎందుకు ఏమంటున్నాడో చూడండి, ఏం చేశాడట? సౌలు దావీదు మాటలు విని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దావీదు తన కంట ఏమండి నీతిమంతుడని అనిపించుకున్నాడు. దావీదు సౌలు కంటే నీతిమంతుడని అనిపించుకున్నాడు. ఏమండి భవిష్యత్తులో దావీదే రాజు అవుతాడని సౌలే ఒప్పుకున్నాడు, నువ్వే రాజు అవుతావని. తన వంశాన్ని నాశనం చేయొద్దని దావీదును చేత ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఎవరు? సౌలు రాజు. చూద్దాం ఆ సందర్భాలని. ఎంత 16 వచనం చదువున్నాను. దావీదు మాటలను దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఎట్లనను, యెహోవా యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినను, నన్ను చంపగా విడిచిపెట్టినందుకు ఈ దినమున నీవు అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి గనక నీవు నాకంటే నీతిమంతుడువు. ఏమంటున్నాడు? నువ్వు నాకంటే నీతిమంతుడువు. కారణం ఏంటి? నేను నిన్ను తరిమాను, నేను నిన్ను ఇబ్బందులు పెట్టాను, సమస్యలు పాలు చేశాను, రాజ్యం నుంచి తరిమేశాను, అయినా సరే నా పట్ల నువ్వు చాలా కనికరని చూపావు. వస్త్రపు చెంగును కోసావుగాడు జరిపోంది. నా పీకి కోసుంటే నా పరిస్థితి ఏమో, నేను ప్రాణాలు లేకుండా పోయేవాడని కదా. నేను ప్రాణాలతో ఉన్నానంటే నాకంటే నీవే మంచివాడు, గొప్పవాడువు, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తావు అని సౌలు ప్రశంసిస్తున్నారు. ఎవరిని? దావీదు గారిని. నాకంటే నీతిమంతుడు అని అంటున్నాడు. ఒకనికి తన శత్రువు దొలుకుని ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. నిశ్చయముగా నీవు రాజు వగదువు, ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడినని నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము. అంతటా దావీదు సౌలుకు ప్రమాణము చేసెను, నేను నీ సంతతిని గాని నిన్ను గాని నేను చంపను అని ప్రమాణం చేసుకున్నారంటే ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ అయ్యారనమాట. అంటే దావీదు గారి మీద సౌలుకి కోపము పోయింది. ఎలాగా? మాట్లాడితేనే కదా. మాట్లాడారు. ఏమండి మాట్లాడితే ఏమండి రాజ్యాలే కలుస్తున్నాయి, రాజులే కలుస్తున్నాయి. మనం ఎంతండి ఆఫ్టర్లు కదా ఈ భూమి మీద. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి. దీని కొరకు అసూయతో పగ, కల్మషం, ద్వేషాన్ని కప్పుకుంటే ఉంచుకుంటే మన దేహానికి మనకే ప్రమాదకరము, హానికరము. సౌలంతటి వాడే మార్చేసుకున్నాడట. చివరి వచనం చదువునాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చును. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు, అంటే తమ కొండ స్థలాలంటే ఇంక అక్కడే ఉండిపోతాడు దావీదు. అంటే అలా ఉండిపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే అరణ్యంలో ఇస్తున్నాడు శిక్షణ. ఎక్కడ ఇస్తున్నాడు? యోసేపుకి ఎక్కడ ఇచ్చాడు? గుంటలో ఇచ్చాడు ఆయనకి శిక్షణ. చెరసాల్లో ఇచ్చాడు ఆయనకి శిక్షణ. ఏమండి పోతీఫరు ఇంటిలో ఇచ్చాడు ఆయనకి శిక్షణ. యోహానికి అరణ్యంలో ఉన్నాడు. ఇలా భక్తులందరూ కూడా ఏం చేశారంటే దేవుని తాలూకా శ్రమలో, శోధనలో అన్నిటినీ అనుభవించిన వారే. మన రక్షకుడు అనుభవించాడు కదా, సాతాను చేత 40 దినాలు అరణ్యంలో శోధింపబడ్డారు ఆయన. మరి నువ్వు నీ జీవితకాలంలో శోధింపబడవా? సుఖాలే కావాలా? సంతోషాలే కావాలా? అవి తాత్కాలికము నాయన. మనిషి మరణానంతరం మరొక జీవితం ఉంది, నిత్యము సంతోషించే జీవితము. దానిని మనం పొందుకోవాలంటే దేవుడు నీకు ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నాడో అక్కడ నువ్వు ట్రైనింగ్ పొందాలి. 3.5 సంవత్సరాలు అరేబియా దేశానికి వెళ్ళిపోడు పౌలు గారు ఒక్కడే ఒంటరిగా. అక్కడ ప్రభువును కలుసుకున్నాడు. అప్పుడు వచ్చి మరలా సేవన సువార్తని ప్రకటించాడు. కనుక ఈ అధ్యాయం మనకి నేర్పిస్తున్నటువంటి వివరణ ఏంటి? వెళ్ళిపోదాం మామూలుగా చివరిగా ఒక్క నిమిషంలో ముగించేసుకుందాం. ఈ అధ్యాయం యొక్క వివరణ ఏంటని మనం చూసినప్పుడు, ఈ అధ్యాయంలో దావీదు యొక్క సహనము, వినయము, దేవునికి విధేయత, లోబడము స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన దృష్టితో చూస్తే సౌలును చంపడం దావీదుకు గొప్ప అవకాశం. కానీ దావీదు తన ప్రతీకారాన్ని తానే తీర్చుకోలేదు. అంటే దేవునికి ఏం చేశాడు? ఆయన అవకాశాన్ని ఇచ్చాడు.
దేవుడు ఏర్పాటు చేసిన అధికారాన్ని గౌరవించాడు. తన తన సమస్యను దేవుని చేతిలో ఉంచాడు. దావీదు విశ్వాసం ఏంటో చెప్పమంటారు మోషే బాబు? దేవుడు నన్ను రాజుగా చేయాలనుకుంటే ఆయన సమయానుసారంగా చేస్తాడు. దేవుడు నన్ను రాజుగా చేయాలనుకుంటే ఆయన సమయానుసారంగా చేస్తాడు. అవును, నిన్నైనా నన్నైనా సమయానుసారంగా. మీరు అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి డాడీ అని అంటున్నారు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఆనందించాలో ఆయనకి తెలుసు. సమయానుసారంగా అయినా చేస్తాడు. అప్పుడు దాకా మీరు ఏం చేయాలి? వెయిట్ చేయాలి, వెయిటింగ్ చేయాలి. వెయిటింగ్ చేయకుండా నాకు ఇప్పుడే కావాలని అంటే అది ఎంతలో కనబడి అంతలో మైపోయి ఆవిరి. ఆ ఆవిరిలా ఉండకూడదు. మనం దాటిని అనుభవించాలి, ఆస్వాదించాలి. ఓకేనా? ఇప్పుడు దావీదు విశ్వాసం ఏంటి? దేవుడు నన్ను రాజుగా చేయాలనుకుంటే ఆయన సమయానుసారంగా చేస్తాడు, కానీ నేను పాపం చేసి సింహాసనాన్ని పొందను. అది ఆయన వివాదానం. నేను పాపం చేసి సింహాసనాన్ని పొందను. సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాలి. సింహాసనం మీదకి వెళ్ళి నేను కూర్చోవడం కాదు. సింహాసనం మీద ఇదిగో నా తండ్రి కుడిపార్శ్వన నేను ఆసీనుడయ్యాను అన్నాడు. తండ్రి తన కుడిపార్శ్వన కూర్చొని పెట్టుకున్నాడు యేసుక్రీస్తుల వారిని. మనల్ని మన సేవకులు కూడా అలా కూర్చొని పెట్టుకోవాలి. అలాంటి మర్యాదను సంపాదించాలి, అలాంటి ప్రేమను సంపాదించాలి, అలాంటి ఆప్యాయతను మనము. దేవుడు నన్ను రాజుగా చేయాలనుకుంటే సమయానుసారంగా చేస్తాడు. నేను పాపం చేసి మాత్రం సింహాసనాన్ని పొందను అని తీర్మానాన్ని తీసుకున్నాడు. అప్పుడు సౌలు ఏమన్నాడు? నీవే ఇశ్రాయేలుకి రాజుగా ఉంటావు, నువ్వే రాజు అవుతావు అని సౌలు చెప్పాడు. ఆ ఒక్క మాట చాలు. సో ఇక ఈ అధ్యాయ ఆత్మీయ సందేశం ఏడు మోషే బాబు? ఆత్మీయ సందేశం. ప్రతీకారము దేవునిది. ప్రతీకారం ఎవరి చేతల్లి? మనుషులు అన్యాయం చేసిన వాడిపైనే వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని వాక్యం మనల్ని తీర్పు తీర్చు దేవునికి అప్పగించాలని బోధిస్తుంది. మనకు ఎవడైనా కీడు చేస్తే ప్రతికీడు చేయకూడదు. ప్రతికీడు చేయకుండా మనం ప్రభువుకు ప్రార్థన చేయాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక రెండవది ఆత్మీయ సందేశంలో రెండో భాగాన్ని మనం చూస్తున్నాం. అవకాశం వచ్చినా పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రతి అవకాశము దేవుని చిత్తం కాదు. ప్రతి అవకాశము దావీదుకు అవకాశం వచ్చినా అతడు దానిని భయంతో పాపం చేయలేదు. దావీదుకు అవకాశం వచ్చింది, కానీ దేవుని భయంతో ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదు. అంటే ప్రతి అవకాశము దేవుని చిత్తం కాదు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏదో మనం ఒక దానికి ప్రయత్నం చేస్తున్నాం, అది మనకు రాలేదనుకో, ఓహో ఇది దేవుని చిత్తము కాదేమని వదిలేసుకోవాలి. ఒక అవకాశం వచ్చింది, అది పని అవుతలేదు, అది పని అవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఇది దేవుని చిత్తము కాదేమని దాన్ని వదిలిపెట్టేయాలి. దాని గురించి మనం ఆరాటపడకూడదు, ఆవేశపడకూడదు. రైట్. మూడోది దేవుని సమయాన్ని వేచి చూడాలి. దేవుని సమయాన్ని ఏం చేయాలి? దేవుని వాగ్దానాన్ని నెరవేరడానికి ఆలస్యమైన ఆయన సమయస్ఫూర్తిగా చేస్తాడనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనస్సాక్షిని కాపాడుకోవాలట. ఏంటి మోషే బాబు? సౌలుని చంపలేదు, కానీ వస్త్రపు చెంగును మాత్రమే కత్తిరించాడు దావీదు. అయినా సరే తన మనసును వచ్చుకుంది. వస్త్రపు చెంగును కోసండి బాధపడ్డాడు, మనస్సాక్షికి భయపడ్డాడు. ఎవరైనా? దావీదు. శత్రువును ప్రేమతో జయించాలి. శత్రువుని ఏం చేయాలి మోషే బాబు? దావీదు కత్తితో కాదు జయిస్తా, దీంతో మాటతో, ప్రేమతో మరియు నీతితో సౌలును జయించాడు. శత్రువును ప్రేమతో జయించాలి, కత్తితో కాదు. దేవుడిచ్చిన అవకాశం అని కనిపించినా మనం ఏం చేయాలి? అది దేవుని ఉద్దేశమో కాదో పరీక్షించి తెలుసుకుని దేవుని కొరకు వెయిట్ చేయాలని మనకి ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సందేశం మనకి అందిస్తున్నటువంటి వర్తమానం కనుక ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడులు ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు మీ తోడును, మీ యొక్క సహాయాన్ని మాకు ఇచ్చి తండ్రి, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ 23 రోజులు మీరు మమ్మల్ని కాపాడారు, రక్షించారు, మీకు కృతజ్ఞతలు. అయ్యా ఈ సమయంలో మంచి మాటలు, మంచి పరిచయం మీరు జరిగించారు, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో తండ్రి తదుపరి పరిచయం వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించండి. ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన మా యొక్క స్థానిక సంఘ దైవసేవకులు బిఎల్ రాజు గారిని, మమ్మల్ని ప్రేమించినటువంటి ఓదిరు వైఎస్ఆర్ నగర్ సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి.
అలాగే తండ్రి ఈ నెలలో ఈ వారంలో జరగబోతున్నటువంటి పరిశుద్ధ కార్యాలు, పబ్లిక్ మీటింగ్స్లో, వివాహ కార్యక్రమాల్లో మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. విశ్వాసులు, పరిశుద్ధులు అందరం కలిసి నాయన మిమ్మల్ని సేవిస్తుండగా, మహిమపరుస్తుండగా, గణపరుస్తుండగా, కీర్తిస్తుండగా మీ సహాయ సహకారాలు మాపై ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ కార్యాలను తల మీద పెట్టి భారంతో మోస్తున్నటువంటి దైవ సేవకులను రాజుగారిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ఇచ్చిన ఈ దినాన్ని బట్టినని మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తూ మమ్మల్ని, మా గ్రామాన్ని, మా దేశ ప్రజలను అందరినీ, అధికారులను, రాజులను, నాయకులను, యువకులను నాయన అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనలో మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు.